సుగాని ప్రీతి అనేది అసలు ఆవిడెవరండి? గత ప్రభుత్వం బాగుండేనా ఈ ప్రభుత్వం బాగుందనా? గత ప్రభుత్వం కోసం మాట్లాడితే మీకేమైనా తెలుసా? మాకు తెలియదండి. మన ఇండియన్ ఆర్మీకే ఈ వ్యక్తి 500 రూపాయలు, అది కూడా ఆయన పాకెట్ నుంచి కాకుండా. అండి ఈ సాక్షి మీడియాకి అంటే సిగ్గు నాకు. కళ్ళు ఏమైనా కనిపించట్లేదా? రోడ్లు ఎక్కడ వేస్తున్నారు? నిన్న మొన్న కుక్కలు కూసినట్టు పవన్ కళ్యాణ్ వెంట్రు కూడా అమ్మ మీ పేరు? నా పేరు లత అండి. మీ పేరమ్మా? దాడి లలిత అండి. ఇప్పుడు రీసెంట్ గా సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఏమంటా ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసుని పక్కన పెట్టేశారు గిట్లని చెప్పి అంటా ఉన్నారు. దాని గురించి ఏమంటారమ్మా? సుగాని ప్రీతి అనేది అసలు ఆవిడెవరండి? ఇప్పుడు వచ్చి మాకు ఎప్పుడు కూడా ఆవిడ తెలియలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని పట్టించుకున్నారు? ఆవిడని పట్టించుకోలేదు. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆవిడ గురించి తెలుసుకొని జనసేనలతో వెళ్ళి ఆవిడ బయటికి రావడం అనేది, తీసుకురావడం అనేది జరిగింది. జరిగి కూడా ఆవిడకి ఏంటి ఆవిడ సమస్య తెలుసుకున్నారు, ఆవిడ ప్రాబ్లం అని తెలుసుకొని ఆవిడకి ఏ న్యాయం చేయాలనేది వరకు ఆవిడ చేశారు కూడా. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తలేడు, సినిమాలు తీసుకుంటా ఉన్నాడు, సినిమాలకు వచ్చిన పైసలు విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నాడు గిట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు అని అనడానికి జనాలకైనా సరే, వినడానికైనా కొంచెమైనా సరే ఉండాలండి, జ్ఞానం ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదండి. ఆమెకు 5 సెంట్లు సైట్ ఇచ్చారు, హౌస్ ఇచ్చారు, నెక్స్ట్ జాబ్ ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు. మా జనసైనికులు కూడా ఆవిడకి హెల్ప్ చేశారు. ఇంకేం చేయాలండి పవన్ కళ్యాణ్ గారికి? ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి విషయము వాయిస్ రైజ్ చేయక ముందు సుగాలి ప్రీతి కేసు మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పబోతే ఇప్పుడు ఎవరో కూడా మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆవిడ సమస్య తెలుసుకొని బయటికి చెప్పబట్టి ఈవిడంటే ఈ రోజు మాకు తెలిసిందండి. ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఆర్కే రోజా కావచ్చు, యాంకర్ శ్యామ్లా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకుండా వచ్చుంటే గెలవకపోతుండే ఇటని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, రోజా గురించి అయితే మనం చెప్పాల్సిన పని లేదు. ఆమె వేస్ట్. అసలు నన్ను అడిగితే ఆవిడ గురించి అసలు మాట్లాడుకోకూడదు. శ్యామ్లా అంటారా, ఆవిడ ప్యాకేజ్ తీసుకుంది కాబట్టి ప్యాకేజీ మాట్లాడుతుందండి. ఆవిడ గురించి అసలు మాట్లాడే ప్రసక్తి కూడా లేదు. వేస్ట్ మనకు నన్ను అడిగితే. మిగతా ఉన్నారు కదా కొడాని నాని, వీళ్ళందరూ ఉన్నారా, వాళ్ళందరూ పనికిరాలేనండి. ఆ పనికిరాల చెత్త గురించి మాట్లాడడం వేస్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఒకసారి వాళ్ళు పడుకొని ఆలోచించమనండి. ఆ శ్యామల అనే అమ్మాయిని, రోజా అనే అమ్మాయిని ఒకసారి ఆలోచించమండి. పవన్ కళ్యాణ్ గారు ఈవిడ వైసీపీలో ఉండేటప్పుడు ప్రభుత్వంలోని ఈవిని ఎప్పుడు పట్టించుకున్నారండి? ఈ రోజు 4 మాటలు మా పవన్ కళ్యాణ్ గారు అనబట్టి ఆమెకి ఒక మంచి ఇది ఇచ్చాడు. అంతేగాని ఈ రోజు ఎగిరిపోతుంది. ఒకసారి రోజుని గుర్తుపెట్టుకోమని చెప్పండి, పడుకొని గుర్తుపెట్టుకోమనండి. ఆ శ్యామల ఉంది కదా, ఒకసారి శ్యామలని కూడా గుర్తుపెట్టుకోమనండి. ఆవిడ కూడా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి ఆయనకు వచ్చిన సాలరీలా 2,10,000 రూపాయలు 42 మందికి నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ యాంకర్ శ్యామల వచ్చి పిఠాపురం పిఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు అసలు పిఠాపురంలో ఏ పని సరిగ్గా చేస్తలేడు, రోడ్లు సరిగ్గా వేస్తలేడు, అక్కడ ఏం అభివృద్ధి చేస్తలేడు గిట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఏమండి, శ్యామ్లకి కళ్ళద్దాలు పెట్టుకోమని చెప్పండి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పండి. వెళ్ళాక కళ్ళద్దాలు పడితే వేసుకోమని చెప్పండి. కళ్ళు ఏమైనా కనిపించట్లేదా? రోడ్లు ఎక్కడ వేస్తున్నారు? రోడ్లు వేసారు, తర్వాత అనాథ పిల్లలకి కూడా ఇచ్చారు. ఈ రోజుల్లో 10 రూపాయలు ఎవరు ఖర్చు పెడతారండి? అలాంటిది మా నాయకుడు పని చేసి కష్టపడిన సొమ్ము పెడుతున్నాడు. ఈ బయట నుండి అప్పలంగా మన రోజా తెచ్చిన డబ్బుల్లో, రోజా సంపాదించిన అక్రమ సొమ్ములాగా, తర్వాత జగన్ తెచ్చిన అక్రమ సొమ్ములాగా సంపాదించలే. న్యాయంగా కష్టపడిన సొమ్ము పెడుతున్నారు, అది నిజాయితీగా పెడుతున్నారు. శ్యామలైన ఒకసారి కళ్ళద్దాలు పెట్టుకోమనండి. మీరు ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం బాగుండేనా ఈ ప్రభుత్వం బాగుందమ్మా? ఏమండి, గత ప్రభుత్వంలోని చూడాలనుకుంటే నిజంగా చాలా భయం వేసేదండి. ఆడవాళ్ళు బయటికి రావాలన్నా భయం వేసేది. చాలా ఏంటి అంతా దొంగల ప్రభుత్వం లాగా అయిపోయింది. ఈ రోజు ప్రతి ఆడది కూడా స్వతంత్రంగా హ్యాపీగా బయటకు వచ్చి తిరిగి కూడా వచ్చింది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక. అన్న మీ పేరు? రమేష్ అండి నా పేరు. ఇక్కడేనా? వైజాగ్ లోకల్. ఓకే, గత ప్రభుత్వం బాగుండేనా ఈ ప్రభుత్వం బాగుందనా? గత ప్రభుత్వం కోసం మాట్లాడితే అసలు నేను ఎలా చెప్పాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అంత నిజమైన ప్రభుత్వ పరిపాలన చేసి ప్రజల చేత అనిపించుకుని 11 సీట్లకే పరిమితం అయిపోయి అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయిన పార్టీ కోసం మాట్లాడుకోవడం ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు కళ్యాణ్ గారు ఏం చేస్తలేరు. పొత్తు లేకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ అసలు గెలవకపోతుండే ఇట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే అదొక పేరు కాదండి, అదొక బ్రాండ్. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటా ఉన్నారంటే
వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్స్ట్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, దాని తర్వాత ఒక్కొక్కల పని చెప్తాం ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, అది మీరు కలలో, మీ కలలో కూడా అది నిజం కాదు. ఎందుకంటే మీరు మీ పార్టీకి ఆల్రెడీ దాన్ని ఏమంటారు, పాతాళంలో తొక్కేస్తాం, ఇంకా ఎప్పటికీ మీ సమాధి తెరుచుకోదు, మీరు ఇంకా అలా పాతాళంలోనే ఉండిపోతారు. తొక్కిన పాదం పవన్ కళ్యాణ్ గారి పాదం, అది గుర్తుపెట్టుకోండి. భవిష్యత్ రాజకీయాలు కాదు, అసలు మీరు ఇంక రాజకీయాలకే పనికిరారని చెప్పి ప్రజలందరూ తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించారు. యాక్చువల్గా అయితే జైలుకి పంపించాలి, కానీ ఇంటికి పంపించారు ప్రస్తుతానికి. ఏదో రోజు మీరు చేసిన పాపాలు పంట పండి తప్పకుండా గతంలో 16 నెలల జైల్లో కూర్చున్నారు 1,00,000 కోట్ల అవినీతి చేసి. ఇప్పుడు అధికారంలో లాస్ట్ టైం మీరు ప్రభుత్వం స్థాపించి దాదాపు 10 లక్షల కోట్ల పైనే మీరు అధికార దోపిడీ చేసి మొత్తానికి ఇంకెన్నాళ్ళు జైల్లో కూర్చుంటారో, లేకపోతే యావజ్జిక అది అంటారు కదా, యావజ్జీవ కార శిక్ష విధించుకుంటారో, లేకపోతే మీలాంటి నేరస్తుడికి ఉరిశిక్ష వేసినా తప్పేం కాదు. అలాంటి తీర్పు ప్రజలు ఇచ్చేసిన తర్వాత మీరు ఇంకా ఏ మొహం పెట్టుకుని రాజకీయాల్లో ఉన్నారండి? అది ప్లీజ్ ఇంకా దయచేసి మీరు పాలిటిక్స్ వైపు కన్నెత్తి చూడకుండా కుటుంబ సభ్యులతో హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేసుకుని మీ తప్పప్పులు సరిదిద్దుకుని మీరు ఏదైతే దోచుకున్న సొమ్ము ఉందో, ప్రజల సొమ్మది, ప్రజల ఆస్తది, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా ఎన్నో దోచుకున్నారు. అలాంటి ప్రాపర్టీ, మా ప్రాపర్టీని మీరు దాన ధర్మాలుగా చేసి అవసరమైతే ఏ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి హుండీలో వేసేయండి. ఎప్పుడు దోచుకోవడం దాచుకోవడమే కాదు, పంచి పెట్టండి. అసలు మీరు జోబులోంచి రూపాయి మన ఇండియన్ ఆర్మీకే పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 విరాళంగా ఇస్తే మాజీ సీఎం ఈ వ్యక్తి ₹500, అది కూడా ఆయన పాకెట్లోంచి కాకుండా పక్క వాళ్ళు పాకెట్లోంచి తీసుకుని మరి ఇచ్చిన సందర్భం మనం చూసాం. ఇంకా మీరేంటో మీ వీడియోని మీరే చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, ఇంక మేమేం చెప్పక్కర్లేదు. ఆయన ఇంకో ముచ్చట ఏంటంటే ఆర్కే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, యాంకర్ శ్యామ్లా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఊకే విమర్శిస్తా ఉన్నారు. వీళ్ళకి ఏమని చెప్పంటారు? వాళ్ళకంటూ ఒక రికగ్నిషన్ లేదండి. పేరుకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు చేశారు, కానీ వాళ్ళని బిఫోర్ పాలిటిక్స్, ఆఫ్టర్ పాలిటిక్స్ ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. కాకపోతే పేరున్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారి కోసమే మాట్లాడితేనే అది మంచి అయినా చెడైనా, వీళ్ళు మంచి ఎందుకు ఫాలో అవుతారు, మంచిగా ఎందుకు మాట్లాడతారు? అది మంచి నోరు కాదు, చెడ్డ నోరు. అందుకని విమర్శించే ధోరణి ఎన్నుకుని కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఆ ధోరణిలో వీళ్ళు రికగ్నిషన్ పొందుకుందామని అనుకున్నారేమో. అలా పొందుకున్నా కూడా చీకొట్టారు జనం, చూశారు కదా. వాళ్ళ కోసం మాట్లాడుకోవడం టైం వేస్ట్. రీసెంట్ గా సుగాలి ప్రీతి విషయం మనందరికీ తెలిసింది. సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతిని మర్చిపోయారు ఇట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు? అండి, ఈ సాక్షి మీడియాకి బుద్ధి గడ్డి అంటే సిగ్గు నచ్చనిది లేదండి. ఎందుకు లేదంటే ఏమీ దొరక్క, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చూసి ఆయనకి తీసుకున్న తక్కువ శాఖలైనా సరే బాగా డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తూ ఈ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ ప్రజలు చాలా ప్రశాంతంగా, అంటే కూటమిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చే మాట ప్రకారం చాలా ప్రశాంతంగా వెళ్తున్న రాష్ట్రాన్ని ఏదో ఒకటి లేపి ఏదో ఒకటి అనకపోతే ఆ సాక్షి మీడియాకి ఇంకేమీ ఉండదు. అంటే ఇంత పెద్ద సభ పెడుతున్నారు, ఆయన ఎక్కడ సక్సెస్ అయిపోతాడా అనే భయంతో నిన్న మొన్న కుక్కలు కూసినట్టు కూస్తున్నాయండి. నిజంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే, ఏమ్మా నీకు అప్పుడు తెలీదా? సుగాలి ప్రీతి కేసు వైసీపీ పార్టీ దాన్ని తొంగలో తొక్కి లోపల ఉంచితే, ఎవరికి తెలియనివ్వకుండా ఉంచితే దాన్ని బయటికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అమ్మ. మీరు ఈరోజు వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి మీరు మాట్లాడడం, మీ గుండెల మీద చేసుకొని మీరు చెప్పాలి. నిజంగా ఈరోజు మీకు బ్రతకడానికి 5 ఎకరాల భూమి ఇచ్చారు, ఇల్లు కట్టుకోమని 5 సెంట్లు భూమి ఇచ్చారు, ఖర్చుల కోసం 2 లక్షల క్యాష్ ఇచ్చారు. అదే మీ భర్త హ్యాండిక్యాప్డ్ అయినందుకు ఆయనకి ఇంట్లో బ్రతకడానికి ఇచ్చిన ఉద్యోగం ఇచ్చారు. ఎవరి వల్ల వచ్చిందమ్మా? నువ్వు ఎంతవరకు లోపల ఎక్కడో దాగున్నదాన్ని బయట తీసి నీకు బ్రతుకు పెట్టినందుకు ఈరోజు మాట్లాడతావమ్మా. నువ్వు నిజంగా సపోర్ట్ చేసి నీ కేసును గెలిచిమని చెప్పమ్మా. అది భగవంతుడు తెలుసు. నీ కేసునైతే బయటికి లాగి నీకు బ్రతుకు పెట్టిన ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే అది మా జనసేన పార్టీ అధ్యక్షుడని మేము బల్లగుద్ద చెప్తాను. సాటి మహిళగా నువ్వు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు పరువు తీద్దామని చూస్తున్నావు, చాలా చిగ్గిచేటమ్మా. నీ గుండెల మీద చేసుకుని నువ్వు నిజంగా చెప్పాలి. మాకు అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పడానికి మీకు బుద్ధి ఉండాలమ్మా. అంత పెద్ద మనసు అయ్యుండి పిల్లని కోల్పోయి నీ బాధ, నువ్వు గెలవాలనుకుంటే అన్నీ కరెక్ట్గా ఉంటే నువ్వు గెలవచ్చు. బురద జల్లమని ఏ పనికి మళ్ళీ ఎదవో చెప్తే నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ మీద బురద జల్లినంత మాత్రాన ఆయన ఏం చెడ్డవాడు అయిపోయాడు. ఆయన భగవంతుడు అమ్మ, ఒక భగవంతుడి రూపంలో రాష్ట్రాన్ని ఈరోజు చాలా ప్రశాంతంగా వీళ్ళున్నారు. సాక్షి మీడియా ఎదవలకి ఏమీ కూడా బుద్ధి బుర్ర ఉండదు. ఎంతసేపు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ వాట్సాప్లలో గ్రూపులలో పెట్టడం పోలేదు. ఇంకా ఏదంటే చింత చచ్చినా పులుపు సవ్వలేదు వాళ్ళకి. ఇంకా
చెత్త నా కొడుకులు ఇప్పటికీ మెసేజ్లు ఎట్టి డబ్బులకి ఎదవలు పడుచుకున్న నా ఎదవలు పవన్ కళ్యాణ్ వెంట్రుకు కూడా పీకలేడని నేను సభాముఖంగా చెప్తున్నాను. అంటే మీకు గతంలో సుగాలి ప్రీతి అసలు ఎవరో తెలుసా మీకు? మాకెవరికి తెలియదండి. సుగాలి ప్రీతి అనే అమ్మాయి కూడా చనిపోయి వాళ్ళు చాలా సీక్రెట్ గా దాచిన తర్వాత మీరు వెళ్ళి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వెళ్ళి ఎవరైనా ఈ పని చేయగలరు అంటే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడని తెలిసి ఈవిడ వెళ్ళే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ మీద పడితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో ర్యాలీ కూడా పెట్టారు. అప్పుడు కర్నూలులో ర్యాలీ పెట్టి మీ గురించి బయటకు వచ్చి చాలా ధైర్యంగా మాట్లాడి అధికార పార్టీ అధికారంలో ఉన్న ఆ అధికారులతో మాట్లాడి మీకు ఇప్పించినందుకు ఇదా మీరు ఆయన వేసిన శిక్ష. చాలా తప్పమ్మా. మంచి మనసు మీద బురద జల్లుతూనే ఉంటారు. అలాంటి మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఆయన నిజంగా దేవుళ్ళు అంటాడు. నీకు ఈ రోజు ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావంటే అది పవన్ కళ్యాణ్ గారి సెలవు. 5 ఎకరాల భూమి పండించుకొని తింటున్నావు అంటే పవన్ కళ్యాణ్ గారి సెలవు. నీ భర్త ఉద్యోగం చేసి ఇంట్లో పోషిస్తున్నాడు. వికలాంగుడు అని చెప్పి ఒక పక్క కూతురు పోయింది, ఓ పక్క వికలాంగుడు అని చెప్పి బాధపడి నీకు ఇచ్చినందుకు ఈ రోజు నువ్వు బురదగాళ్ళ మాట్లాలకించి ఈ రోజు బురద జల్లుదామని చూస్తున్నావు. అది చాలా తప్పమ్మా. చాలా మీరు ఆచితూచి నిజంగా మీ గుండె మీద చేసుకొని మీరు మాట్లాడాలని లేని పని బురదలు చల్లితే మటుకు మేమందరం కూడా మహిళలమే మేమైతే ఊరుకోమని సుగాలి ప్రీతి అమ్మగారికి బుద్ధి వచ్చినట్టు మేమందరం బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా మేము కోరుతున్నాం సార్. ఓకే అమ్మా, ఇప్పుడు కూటమి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా అంటే ఎలాగంటే సత్యశ్యామలంగా నడుస్తుందండి. డోలీలు మూతలు పోయాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటాము, వేసేస్తాము, రప్ప ఇట్లాంటి డైలాగ్ రెప్ప ఇంకా అవన్నీ పోయాయండి. అవన్నీ అనుకుంటున్నాడు ఏదో ఎవరు జగన్. నేనేదో లోపలుండి పరదాల్లో ఉండి